ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రీసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆదికాండం గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము దేవుడు సృజించిన అందమైన ఏదేను తోటను గూర్చి, మానవునికి ఇవ్వబడిన ఆజ్ఞను గూర్చి మరియు స్త్రీ సృష్టింపబడిన విధానంను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 2వ అధ్యాయము 9 నుండి 25వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రియులారా, ఇవి ప్రత్యేకంగా ప్రస్తావించబడిన అసాధారణమైన చెట్లు, జీవవృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. వాటి గురించి నేను మీకు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే అవి ఈ రోజున లేవు. అవి ప్రస్తుత దృశ్యం నుండి కనుమరుగయ్యాయి, తొలగించబడ్డాయి. యెహోవా దేవుడు ప్రతి వృక్షమును మొలిపించెను. మరియు ఆ చెట్లు మీరు గమనించినట్లయితే చూపునకు రమ్యమైనవిగా ఉండేవి మరియు ఆహారానికి కూడా మంచివి. వాటిలో అందం ఉంది, వాటిలో ఆచరణాత్మక ప్రయోజనం కూడా ఉంది. ఈ రెండు వాటిలో సమ్మిళితమై ఉన్నాయి. దీన్ని బహుశా ఫర్నిచర్ దుకాణంలోకి వెళ్ళినప్పుడు ఒక సేల్స్మెన్, అమ్మకదారుడు, ఈ ఫర్నిచర్ వస్తువు చాలా అందంగా ఉంటుంది, అలాగే ఇది చాలా ప్రయోజనకరమైనది కూడా అని చెప్పడంతో పోల్చవచ్చు. ఏదేను తోటలో ఉన్న ముఖ్యమైన విషయం అదే. అందులో కొన్ని అందమైన చెట్లు ఉండేవి, అలాగే అవి ప్రయోజనకరమైనవిగా కూడా ఉండేవి. నిజానికి అవి ఆహారానికి కూడా చాలా ప్రయోజనకరమైనవిగా ఉండేవి. అవి ఆహారానికి మంచివి. ప్రియులారా, మనము జీవించే ఈ భూమిపై మనము ఇప్పటికీ దాని అందమును ఏదో ఒక విధంగా చూడవచ్చు. ప్రియులారా, మనిషిని పతనం యొక్క శాపము ఈ భూమిపై ఉన్నప్పటికీ దాని ద్వారా అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపిస్తుందనే వాస్తవం ఉన్నప్పటికీ ఇంకా ఇక్కడ దాని అందం ఉంది. ప్రఖ్యాత రచయిత, బైబిల్ బోధకుడైన వర్నన్ మెగ్గి గారు తన జీవితంలోని ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇలా చెప్పాడు. హవాయియన్ దీవుల్లోని మావి ద్వీపంలో హానా అని పిలువబడే ప్రదేశాన్ని నేను మొదటిసారి సందర్శించిన సమయము నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ఆ ప్రాంతంలో చూసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దృశ్యాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు. అక్కడికి చేరుకోవడం కష్టం, కానీ మేము ఆ రోడ్డుపై వెళ్తున్నప్పుడు నా జీవితంలో అంతటి అద్భుతమైన, సుందరమైన మరియు ఆహ్లాదకరమైన పచ్చిక మధ్య నేను ఎప్పుడు చూసింది లేదు. ఆ దృశ్యాన్ని వర్ణించడానికి నా వద్ద పదాలు లేవు అన్నాడు. ఆయన ఇంకా కొనసాగిస్తూ, మేము ఒక నిర్దిష్టమైన వంపు తిరిగినప్పుడు మరింత సుందరమైన స్థలానికి వచ్చాము. ఆ తీరం వెంట క్రిందికి చూసి కొద్దిగా ద్వీపకల్పంలో విశాలమైన స్థలం ఉండడం మేము చూడగలిగాము. అక్కడ కొబ్బరి చెట్లు, బొప్పాయి చెట్లు, హైబిస్కస్, అరటి చెట్లు, వెదురు చెట్లు ఉన్నాయి. మరియు కొబ్బరి చెట్ల మధ్య మిషనరీలు ప్రారంభించిన ఒక చిన్న చర్చి నిలబడి ఉంది. దాని అందాన్ని చూసి ఆశ్చర్యపడకుండా మేము ఉండలేకపోయాము. నిజానికి మేము అందరం అక్కడ నిలబడి ఉన్నప్పుడు నాతో పాటు ఆ స్థలాన్ని పర్యటించిన సమూహాన్ని ఉద్దేశించి నాతో పాటు ప్రార్థనలో తల వంచాలని అడిగాను. మరియు మా బృందంలోని ఒక సభ్యుడు మమ్మల్ని ప్రార్థనలో నడిపించాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని చూడడం మాకు కేవలము ఒక ప్రత్యేకమైన అవకాశం మాత్రమే అని చెప్పి ముగింపులో, ఆహా, ఆ ఏదెను తోట
ఎంతో అందమైన ప్రదేశం అయి ఉండాలి అని అన్నాడు. నిజమే ప్రియులారా, ఇప్పటికీ దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనదిగానే ఉంటున్నది. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 10 నుండి 14 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దేకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. ప్రియులారా, కూషు అనగా ఇథియోపియాలోని నదియే నైలు నదిగా మనము అర్థం చేసుకోవచ్చు. మరియు హిద్దేకేలు నదియే నేటి టైగ్రిస్ నదిగా మనము పిలువవచ్చు. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఈ మానవునికి ఆధిపత్యం అనుగ్రహించబడింది. మరియు ప్రకృతి శక్తులు అతని ఆజ్ఞ మరియు కోరికకు అనుగుణంగా ప్రతిస్పందించాయి. ఇక మానవునిపై ఉంచబడిన షరతును గురించి మనం గమనిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలను మనం గమనిద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, మానవుడు చనిపోవడం అనేది దేవుని యొక్క మొదటి ఉద్దేశం కానే కాదు. కానీ మానవుడు ఇప్పుడు పరీక్షా కాలము లేదా పరిశీలన కాలం క్రింద ఉంచబడ్డాడు. చూడండి, మానవునికి స్వేచ్ఛా సంకల్పం అనగా స్వేచ్ఛగా దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరియు విశేష అధికారం ఎల్లప్పుడూ బాధ్యతను సృష్టిస్తుంది. ఇది సత్యమైన ఒక స్వయం సిద్ధ వాక్యం. స్వేచ్ఛా సంకల్పం ఇవ్వబడిన ఈ మానవుడు దేవునికి విధేయుడు అవుతాడో లేదో నిర్ధారించడానికి అతనికి ఒక పరీక్ష పెట్టాలి. కొంతమంది వివరణకారులు, వ్యాఖ్యాతలు మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షం యొక్క ఫలము విషమని సూచిస్తారు. అయితే దీనికి విరుద్ధంగా అది తోటలోనే ఉత్తమమైన ఫలమని నేను భావిస్తున్నాను. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మనుషుడు ఒక త్రిత్వమని గుర్తుంచుకోవాలి. మరియు అతడు 3 రకాలుగా చనిపోవలసి ఉంటుంది. ఈ సంఘటన తర్వాత దాదాపు 900 సంవత్సరాల వరకు ఆదాము శారీరకంగా చనిపోలేదు. కానీ దేవుడు చెప్పాడు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, మరణం అంటే ఎడబాటు. మరియు ఆదాము వాటిని తినిన దినముననే ఆధ్యాత్మికంగా దేవుని నుండి వేరుపడ్డాడు. దీని గురించి మీరు నిశ్చయంగా ఈ మాట నిజమే అని అంటారని నేను అనుకుంటున్నాను. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ప్రియులారా, కొంతకాలం పాటు మనుషుని ఒంటరిగా తోటలో ఉంచడంలో దేవునికి ఒక ఉద్దేశం అంటూ ఉంది. అదేమిటంటే అతనికి ఒక అవసరం ఉందని, అతనితో ఉండుటకు ఎవరో అతనికి కావాల్సి ఉందని అతనికి చూపించడం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ప్రియులారా, నన్ను నమ్మండి, ఆ మనిషి జంతువులన్నిటికీ పేర్లు పెట్టడానికి
చాలా తెలివైన వాడై ఉండాలి. దేవుడు ఆదాము దగ్గరకు ఒక ఏనుగును తీసుకొని వచ్చి దీనిని మనం ఏమని పిలుస్తాము అని అడిగినప్పుడు ఆదాము సరే అది మిగతా వాటికంటే ఏనుగులా కనిపిస్తుంది అని అన్నాడు. మరియు అతడు అలాగే చేసి ఉంటాడని నేను ఊహిస్తుంటున్నాను. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ప్రియులారా, ఇక్కడ సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అనే మాటను గమనిస్తాం. ఇక్కడ సాటి అయిన సహాయం అంటే అతనితో ఏకీభవించే మరియు అతనికి ప్రతిస్పందించే ఒక సహాయకురాలు, అతని ప్రతిరూపం, అతనిలోని మరొక సగం. ఒక పురుషుడు వివాహం కాకుండా ఉండేంత వరకు అతడు సగం వ్యక్తి మాత్రమే. అలాగున్నే మనము దాన్ని చూడడం చాలా ముఖ్యం. నేను ఇక్కడ వివాహాన్ని దేవుని ప్రత్యేకమైన వ్యవస్థగా, అది దేవుని ఉద్దేశమని పురుషుడు మరియు స్త్రీ ఇద్దరికీ అని జ్ఞాపకం చేస్తున్నాను. స్త్రీ పురుషునికి ప్రతిస్పందించాలి. ఇక స్త్రీ యొక్క సృష్టికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలను గమనిద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. ప్రియులారా, స్త్రీ ఆదాము నుండి అనగా ఆదాము ప్రక్కటెముకల నుండి తీసుకోబడింది. ప్రఖ్యాత బైబిల్ పండితుడు, గొప్ప వ్యాఖ్యాత అయిన డాక్టర్ మాథ్యూ హెన్రీ గారు ఈలాగున చెప్పారు. పురుషుని కంటే ఎక్కువగా ఉండడానికి దేవుడు స్త్రీని అతని తల నుండి తీసుకోలేదు, లేదా అతని కంటే తక్కువ వారిగా ఉండడానికి అతని పాదం నుండి తీసుకోలేదు. కానీ ఆమెను అతనితో సమానంగా అతనితో పాటు ఉండడానికి అతని ప్రక్కటెముకల నుండి తీసుకున్నాడు. అదే దేవుని యొక్క ఖచ్చితమైన ఉద్దేశం. ఆమె పురుషుని యొక్క మరొక సగభాగం. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండుడి అని దేవుడు చెప్పినప్పుడు అతడు ఖచ్చితంగా ఇదే అర్థం చేసుకున్నాడు. ఆమె అతనికి ప్రతిస్పందించాలి, జవాబివ్వాలి అని ఆయన ఉద్దేశం. భార్య అతనిలో మరొక భాగం, అతనిలో మరొక సగం. ఆమె లేకుండా అతడు కేవలము సగం మనిషిగానే అవుతాడు. ప్రియులారా, నన్ను నమ్మండి, హవ్వ చాలా అందమైనది. ఈరోజు అందంగా ఉండే ఏ స్త్రీ అయినా ఆ అందాన్ని మొదట తల్లి అయిన హవ్వ నుండి వారసత్వంగా పొందింది. హవ్వ కలిగి ఉండని అందం లేదు. ఆమె ఒక బొమ్మ లాంటిది, ఎంతో సుందరమైనది, అందమైనది. మరియు ఆమె ఆదాము యొక్క మరొక సగం. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ప్రియులరా, స్త్రీకి హీబ్రూ భాషలో ఉన్న పదము పురుషునికి ఉన్న పదానికి చాలా సమానంగా ఉంటుంది. పురుషునికి వాడబడిన హీబ్రూ పదము ఇష్ మరియు స్త్రీకి వాడబడిన పదము ఇషా. ఆమె మనుషుని మరొక భాగం మరియు అతనికి ప్రతిస్పందించాలి. ఆమె దేవుడు పురుషుణ్ణి నాయకత్వం వహించడానికి ఉద్దేశించాడు. ఆయన అతన్ని మొదట సృష్టించాడు మరియు స్త్రీని అతన్ని అనుసరించడానికి సృష్టించాడు. పురుషుడు ముందుగా ప్రారంభించాల్సిన వాడు, ముందు నడవవలసిన వాడు. దేవుడు భౌతికంగా కూడా అతన్ని ఆ విధంగా చేశాడు మరియు స్త్రీని ప్రతిస్పందించాల్సిన వ్యక్తిగా చేశాడు. ఒక భార్య తన భర్తను ప్రేమించాల్సిన అవసరం ఉందని నాతో చెప్పకండి. దేవుడు అలా అనలేదు. దేవుడు ఆమె అతనికి ప్రతిస్పందించాలి అని మాత్రమే చెప్పాడు. అతడు ఆమెతో మొదట నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే
ఆమె కూడా వెంటనే అతనితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని స్పందిస్తుంది. ఒక పురుషుడు నా భార్య రాయిలాగా కఠినంగా చాలా స్తబ్దుగా ఉంటుంది అని చెప్పినప్పుడు అతడు నిజానికి ఉండాల్సిన విధమైన భర్త కాదని స్పష్టంగా సూచించబడుతుంది. అతడు సరైన భర్త అయితే ఆమె తప్పకుండా స్పందిస్తుంది. ఎందుకంటే చొరవ తీసుకోవాల్సింది అతడే. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియులారా, ఈ వచనాన్ని మరొక మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తి ఇప్పుడు తన భార్యకు బాధ్యత వహించే విషయంలో ఆమెకు లోబడి ఉంటాడు. మరియు అతడు ఇకపై తన తండ్రి మరియు తల్లి నియంత్రణలో ఉండడు. ఇక ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. ప్రియులారా, లేఖనములు ఇలా చెప్పకపోయినా వారు ఒక రకమైన తేజ సంబంధమైన వెలుగుతో ఆవరించబడి ఉండి ఉంటారని నేను నమ్ముతున్నాను. అలా అని నేను చెప్పగలను. ఇది స్త్రీ మరియు పురుషుని సృష్టి యొక్క అత్యంత మనోహరమైన మరియు అత్యంత విలువైన వివరణ అని నేను భావిస్తున్నాను. ఇక్కడ దేవుడు నిజంగా కలిపిన జంట ఉంది. దేవుడు తన ప్రజలు పాటించవలసిన కొన్ని విషయాలను వారికి ఇచ్చాడు. మరియు దేవుడు మానవ జాతికి వివాహాన్ని ఇచ్చాడు. వివాహం అనేది ప్రస్తుత ఆధునిక మనుషులు బయట పడవేయడానికి విసిరి కొట్టడానికి ప్రయత్నిస్తున్న బంధాల్లో ఒకటి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నట్టుగా మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు అన్నట్లుగా ఉంటున్నది. ఇంతకీ ఇలాంటివి చేస్తూ మనిషి ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? అతడు దేవుణ్ణి తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే వివాహాన్ని స్థాపించిన వాడు దేవుడే. స్త్రీని సృజించడం పరోక్ష సృష్టి. ఎందుకంటే దేవుడు ఆమె మనిషిని భాగం అనే వాస్తవాన్ని బహిర్గతం చేయడానికి ఆమెను మనుషుని నుండి తీసుకున్నాడు. ఒకానొక వ్యక్తి ఇలా చెప్పారు, ఎందుకంటే స్త్రీ అభివృద్ధి చెందని వ్యక్తి కాదు, కానీ విభిన్నమైనది, పోలికకు తగిన పోలిక కాదు కానీ వ్యత్యాసం గల పోలిక. అయినా దీర్ఘకాలంలో వారు అనగా పురుషుడు స్త్రీ ఒకే పోలికలో పెరగాలి. చివరకు ఆమె ఉత్కృష్టమైన పదాలకు సంపూర్ణమైన సంగీతం వలె పురుషునికి తనను తాను అమర్చుకుంటుంది. వ్యక్తిగత లక్షణాల్లో విభిన్నమైనది, కానీ ప్రేమించే వారిలాగా ఒకరికొకరు సమానమైన వారు. పురుషుని కోసం సృజించబడినటువంటి స్త్రీ కథ అత్యంత అందమైన కథల్లో ఒకటి. ప్రియులారా, ఈ అధ్యాయం యొక్క విషయాలు లేదా అంశాలు చాలా అద్భుతమైనవి. అనగా మనుషుని సృష్టి, అతడు ఉంచబడిన స్థలం, అతని వృత్తి, అతడు బాధ్యతతో అక్కడ ఉండే షరతు, అతనికి అవసరమైన సహాయము, మరియు తర్వాత దేవునిచే సృజించబడిన స్త్రీ అనేవి. భర్త మరియు భార్య మధ్య ఒక సారూప్యత ఉండాలి. మరియు దేవుడు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు. ఇది సృష్టి కథ. న్యూరెంబర్గ్ జైలును గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఈ న్యూరెంబర్గ్ జైలు అనేది జర్మనీలో పనిచేస్తున్న ఒక దిద్దుపాటు కేంద్రం. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్ ట్రయల్స్ సమయంలో నాజీ యుద్ధ నేరస్తులకు నిర్బంధ స్థలంగా చారిత్రక పాత్ర పోషించినందుకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన వ్యక్తులను ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ ప్రక్కనే ఉన్న తూర్పు విభాగంలో ఉంచారు. నాజీలు తమ ప్రచార ర్యాలీలు నిర్వహించి వివక్షత లేని చట్టాలను అమలు చేసిన నగరం కావడంతో ప్రతీకాత్మకంగా ముఖ్యమైనది. చెక్కు చెదరకుండా ఉన్న ప్యాలెస్ ఆఫ్ జస్టిస్లో భాగమైన జైలు సముదాయం మిత్రరాజ్యాలు యుద్ధ నేరాలకు నాజీ నాయకులను విచారించే ప్రదేశంగా మారింది. ఇది నిరంకుశత్వాన్ని అధిగమించే న్యాయాన్ని సూచిస్తుంది. ఇటువంటి న్యూరెంబర్గ్ జైలులో
ఒక క్రైస్తవ బోధకుడిగా అనగా చాప్లైన్గా ఉన్నటువంటి చాప్లైన్ గెరెకే అనే వ్యక్తి నాజీ ప్రధానులుగా ఉన్న వ్యక్తులతో వ్యవహరించిన వ్యక్తితో ఉన్న తన అనుభవాలను గురించి ఈ విధంగా వ్రాశాడు. క్రీస్తును అంగీకరించడానికి నిరాకరించిన చాలా కొద్ది మందిలో ఒకరైన హెర్మన్ గొరింగ్తో అనే వ్యక్తి తన చివరి ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతూ చాప్లైన్ గెరెకే ఈ విధంగా చెప్పాడు. ఆ సాయంత్రం సుమారు 8:30 గంటల సమయంలో నాకు గొరింగ్తో అనే వ్యక్తితో ఒక దీర్ఘ సమయం పాటు చర్చ జరిగింది. ఆ సమయంలో అతడు సృష్టికతను ఎగతాళి చేశాడు, లేఖనాల దైవిక ప్రేరణను ఎగతాళి చేశాడు మరియు కొన్ని క్రైస్తవ ప్రాథమిక అంశాలను పూర్తిగా నిరాకరించాడు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 గంటల కంటే తక్కువ సమయం తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా ప్రియ స్నేహితుడా, భయంకరమైన ఆత్మహత్యల రేటును తగ్గించాలే లేదా తొలగించే మార్గాల్లో ఒకటి ఏమిటంటే పురుషులు మరియు స్త్రీలు వారు దేవుని చేత సృష్టించబడిన ప్రాణులు అని మరియు వారి సృష్టికర్తకు జవాబుదారులని వారికి తెలియజేయడం. ఇది ఎంతో ముఖ్యమైనది. ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో మనము దేవునితో మానవుని సంబంధాన్ని, మానవుడు దేవుణ్ణి ఆరాధించడాన్ని, దేవునితో మానవుని సహవాసాన్ని, దేవునికి మానవుని సేవను, దేవుని పట్ల మానవుని విధేయతను, దేవుని నుండి మానవునికి లభించిన అధికారాన్ని మరియు దేవుని నుండి దేవుని కొరకు మానవుని సామాజిక జీవితాన్ని చూశాం. ఇదే ఈ అధ్యాయం యొక్క గొప్ప సందేశం. ప్రియ సహోదరుడా, సహోదరి, పురుషుడు స్త్రీ వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కానీ ఇరువురు సమానమే అనే సత్యాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా స్త్రీ పురుషునిలో సగము అనే విషయాన్ని కూడా గమనించాం. ఎందుకంటే స్త్రీని దేవుడు పురుషునిలో నుండియే తీశాడు గనక వారిరువురు ఒకే శరీరమై ఉన్నారు. అయితే స్త్రీని పురుషుడే ముందు ఉండి నడిపించాలి, ప్రారంభించాలి. ముందు పురుషుడు స్త్రీని ప్రేమించాలి, ఆపై స్త్రీ పురుషునికి స్పందిస్తుంది, లోబడుతుంది. ఈ వాక్యానుసారమైన సత్యాలను మన కుటుంబ జీవితాలకు అన్వయించుకొని జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఆనాడు మీరు మొదటి మానవుడైన ఆదామును అదేవిధంగా అతనిలో నుండి హవ్వను సృష్టించినారు. ప్రభువా, నేడు కుటుంబంగా ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసిన మీ యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మీ యొక్క తలంపుకై లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మేము స్త్రీగా పురుషునిగా మీ పోలికలో మీ యొక్క స్వరూపంలో సృజించబడ్డామని నీ యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. ఎవరు కూడా ఎక్కువ కాదు, తక్కువ కాదు. స్త్రీ పురుషునిలో నుండి తీయబడింది, పురుషునిలో సగం ఉందనే విషయాన్ని నీ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నేటి ప్రపంచంలో ఎంతో వివక్ష జరుగుతున్న ఈ సమయంలో నీ వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఏంటంటే పురుషుడు స్త్రీ ఇద్దరు సమానమే. అయితే పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషునికి లోబడాలి. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి, నీ చిత్తము నెరవేర్చబడుతుంది. ప్రభువా, ఈ వాక్య సత్యాలు విన్న మేము ఈ వాక్య సత్యాలను మా కుటుంబ జీవితంలో అన్వయించుకొని ఆ విధంగా జీవించడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీపై కట్టబడే కుటుంబాలుగా ఉండడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నారని తలస్తున్నాం. మానవుడు తన కొరకు స్త్రీని సృజించబడే వరకు అతడు అసంపూర్ణంగానే ఉన్నాడు. ఇద్దరు కూడా దేవుని స్వరూపంలో సృజించబడ్డారు. వారు ఇద్దరు కలిగి ఉన్న బాధ్యతలను గూర్చి మరియు వారి మధ్య ఉండవలసిన సంబంధాన్ని గూర్చి తెలుసుకున్నాం. వారిరువురి మధ్య ఉన్న బంధము మరియు
బాధ్యత ఎంతో గొప్పది అనే సత్యాన్ని మనం ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.